నమస్తే. మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలపడానికి నాతో ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడి మీకేమన్నా కిడ్నీకి సంబంధించి సమస్యలుండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. కిడ్నీలు అనేవి మనిషి శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్తూ ఉంటారు, కానీ అసలు వాటి ఫంక్షనింగ్ ఏంటి, ఎందుకని మనం అధిక నీరు తీసుకోవాలి, యూరినేషన్, ఇదంతా కూడా ఈ ప్రాసెస్కి సంబంధించి ఒకసారి చెప్పండి. సో కిడ్నీస్ అనేవి శరీరంలో 5 ముఖ్యమైన ఆర్గాన్స్లో ఒకటిగా చెప్పవచ్చు. కిడ్నీస్ మన శరీరంలో చాలామందికి కిడ్నీస్ గురించి ఒక గ్రాస్ అవగాహన ఉంది. అంటే కిడ్నీస్ అనగానే రక్తాన్ని క్లియర్ చేస్తాయి, యూరిన్ తయారు చేస్తాయని అవగాహన ఉంది. దానికి బియాండ్ అంటే కిడ్నీ ఫంక్షన్స్ కేవలం యూరిన్ తయారు చేయటము, టాక్సిన్స్ క్లియర్ చేయటము కాకుండా 5 మెయిన్ ఫంక్షన్స్గా చెప్పవచ్చు. వాటిల్లో ముఖ్యమైనది నెంబర్ 1 యూరిన్, అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించడం. నెంబర్ 2 ఈజ్ టాక్సిన్ రిమూవల్. మనం శరీరంని కంటిన్యూస్గా వాడుతుంటాము, అంటే మజిల్స్ మూమెంట్ కానీ, హార్ట్ కొట్టుకోవడం కానీ, జీర్ణం అవ్వటం కానీ, వీటన్నిటిలో రకరకాల టాక్సిన్స్ తయారవుతుంటాయి. సో ఈ టాక్సిన్స్ క్లియర్ చేయటం అనేది కిడ్నీస్ది 2వ ముఖ్యమైన ఫంక్షన్. 3వది రక్తం తయారు చేయటం. అంటే చాలామందికి కిడ్నీ జబ్బులు మొదలైనప్పుడు హీమోగ్లోబిన్ శాతం, అంటే రక్తం శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానికి కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ తయారవుతుంది. ఈ హార్మోన్ కారణంగా మనకి హీమోగ్లోబిన్ నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్ అనేది కిడ్నీలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి కిడ్నీ ఫంక్షన్ డౌన్ అయినప్పుడు రక్తం తక్కువ అవటం, రక్తలేమి అంటాము, రక్తలేమి జరగటం అనేది కామన్గా చూస్తుంటాం. సో 3వ ముఖ్యమైన ఫంక్షన్ రక్తం తయారు చేయటం. 4వది బీపీ కంట్రోల్. బీపీ అనగానే చాలామందికి హార్ట్కి సంబంధించింది ఆలోచిస్తారు, కానీ బీపీ విషయంలో కిడ్నీది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది 2 విధాలుగా. అంటే బీపీ ఎక్కువైనప్పుడు కిడ్నీ సమస్యలు రావటము, అలాగే కిడ్నీ సమస్యతో మొదలయ్యి బీపీ సెకండరీగా రావటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో బీపీకి కిడ్నీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. బీపీ ఎక్కువైన వ్యక్తుల్లో కిడ్నీ సమస్యలు సెకండరీగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోస్క్లెరోసిస్ అంటాం. అలాగే కిడ్నీ సమస్య చిన్న వయసులో మొదలైనప్పుడు, ఇప్పుడు 20-30 ఏళ్ల వాళ్ళలో ఎప్పుడైనా కిడ్నీ బీపీ సమస్య మొదలైనప్పుడు వాళ్ళు తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. చాలామందిని చూస్తుంటాం, వాళ్ళకి 4 ఏళ్ల క్రితమే కిడ్నీ బీపీ ఉందని చెప్పారు, బట్ ఆ టైంలో వేరే ఏం టెస్టులు చేయలేదు అని అంటారు. అలా కాకుండా 35 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరికైనా బీపీ ఉన్నట్లయితే కిడ్నీ పరీక్ష తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. 5వ ఫంక్షన్ బోన్ హెల్త్. కిడ్నీస్కి అగైన్ ఇది చాలామందికి అవగాహన ఉండదు, కిడ్నీస్కి బోన్కి సంబంధం లేదన్నట్లు అనుకుంటారు. కిడ్నీలో వైటమిన్ డి, చాలా ముఖ్యంగా 125 డైహైడ్రాక్సీ కొలీకాల్సిఫెరాల్ అనే వైటమిన్ డి ఉత్పత్తి అనేది కిడ్నీలో జరుగుతుంది. సో దానికోసము ఆ హార్మోన్ ఏదైతే ఉందో 1-ఆల్ఫా హైడ్రాక్సిలేజ్ అనే హార్మోన్ కిడ్నీలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళల్లో బోన్ ప్రాబ్లమ్స్, అంటే బోన్స్ వీక్ అయిపోవటము, నడుము నొప్పులు, బోన్ ఈజీగా ఫ్రాక్చర్ అవ్వటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 5 మెయిన్ ఫంక్షన్స్ కిడ్నీస్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇంత ముఖ్యమైన పనితీరు కిడ్నీలు చేస్తాయి, కానీ వాటికి సంబంధించిన వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటే అనేకం ఉన్నాయి. సో అనేకం మనం మాట్లాడుకునే ముందుగా బీపీకి సంబంధించి ప్రధానంగా మనం ప్రస్తావిస్తే, బీపీ వల్ల కిడ్నీకి ఎలాంటి వ్యాధులు రావచ్చు? మీరు చెప్పినట్టుగా ఇండియాలో ఆర్ ప్రపంచం మొత్తంలో కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవి 2 కిడ్నీ సమస్యలకి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. చాలా ఇతర కారణాలు ఉన్నాయి, లైక్ కొన్ని జెనెటిక్ డిసీజెస్, సిస్టిక్ డిసీజెస్ అని, కొంతమంది స్టోన్ డిసీజెస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవటం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. బట్ బీపీ అనేది కేవలము కిడ్నీ డిసీజ్ కాజ్ చేయడమే కాకుండా వేరే కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చినా అవి పెరిగిపోవటానికి బీపీ కారణం. సో బీపీ కంట్రోల్ చేసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఆ జబ్బుని పెరగకుండా కాపాడుకునే అవకాశం కూడా సరైన బీపీ కంట్రోల్ వల్ల ఉంటుంది. బీపీ పెరగటం వల్ల కిడ్నీలో ఉండే సన్న రక్తనాళాలు, మైక్రోవాస్కులేచర్లో డ్యామేజ్ జరుగుతుంది. దీన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోస్క్లెరోసిస్ అంటాం. అంటే కిడ్నీస్లో ముఖ్యమైన పార్ట్ ఈజ్ గ్లోమెరులస్, అంటే మనము శరీరంలో ఒక రకమైన ఫిల్టర్గా చెప్పవచ్చు. ఈ గ్లోమెరులస్లో కనుక సన్న రక్తనాళాలు డ్యామేజ్ అయినట్లయితే ఆ కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాసెస్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి
కిడ్నీ ఫంక్షన్ స్లోగా డౌన్ అవుతుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో కేవలం కొంత ప్రోటీన్ లీక్ గానో లేదా వెరీ వెరీ మైల్డ్ సిమ్టమ్స్గా ప్రజెంట్ అవుతుంది. కానీ ఏళ్ల తరబడి బీపీ అన్కంట్రోల్గా ఉన్నట్లయితే మెల్లమెల్లగా కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళల్లో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, షుగర్ వ్యాధిగ్రస్తులు మన దగ్గర చాలా ఎక్కువగానే మనం చూస్తూ ఉంటాం. దాంతో బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. సో వాళ్ళకి కిడ్నీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? ఎస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారమ్మా మీరు. షుగర్ వ్యాధిగ్రస్తులు మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉంటారు, పర్టికులర్లీ డ్యూ టు మల్టిపుల్ డైటరీ రీజన్స్ కానీ జెనెటిక్ రీజన్స్ కానీ. ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే మనలో అంత ఆ సమస్య ప్రబలిపోయే అవకాశం ఉంది. పర్టికులర్లీ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో డైటరీ హ్యాబిట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇదివరకటి రోజుల్లో వృత్తుల పనుల్లో చాలామందికి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. ఈ రోజుల్లో ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం అనేది చాలా కామన్ అయిపోయింది. సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఆఫీస్ డెస్క్ జాబ్స్ కావచ్చు, వీళ్ళందరిలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఒబేసిటీ అంటే ఊబకాయం పెరగటం, దానికి సెకండరీగా డయాబెటీస్కి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చిన్నవాళ్లలో హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా డయాబెటీస్కి రిలేటెడ్ కాంప్లికేషన్స్. కిడ్నీలో వచ్చే డయాబెటీస్ డిసీజ్ అనేది డయాబెటిక్ నెఫ్రోపతిగా చెప్తాం. ఇది అగైన్ సన్న రక్తనాళాలు మైక్రోవాస్క్యులైచర్ డ్యామేజ్ వల్ల జరుగుతుంది. వీళ్ళలో ఇనీషియల్ స్టేజెస్లో ప్రోటీన్ లీక్ అలా మొదలవుతుంది కిడ్నీ ఫిల్టర్స్లో ప్రాబ్లం వల్ల. సమస్య ప్రబలుతున్న కొద్దీ వాళ్ళల్లో కిడ్నీ ఫంక్షన్ డౌన్ అవటం. అంటే క్రియాటినిన్ అనేది మనం కిడ్నీ ఫంక్షన్ చెప్పే టెస్ట్, ప్రోటీన్యూరియా అనేది కిడ్నీ గ్లోమెరులార్ ఫంక్షన్ అంటే కిడ్నీ ఫిల్టర్స్ యొక్క పనితీరుని చెప్పే టెస్ట్. ముందర ప్రోటీన్ లాస్తో మొదలైంది, మెల్లగా క్రియాటినిన్ పెరగటం జరిగి శరీరంలో ఉన్న మలినం అంటే టాక్సిన్స్ సరిగా ఎలిమినేట్ అవ్వవు. సో ఈ టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వకపోవటం అనేది పెరిగి ఓవర్ టైం కిడ్నీ ఫంక్షన్ కూడా స్లోగా డౌన్ అయ్యి దే ల్యాండ్ అప్ ఇన్ సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఆ స్టేజ్లో వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్లు అవసరం పడతాయి. కాకపోతే అర్లీ స్టేజెస్లో అంటే జబ్బు సీరియస్ అవ్వక ముందర స్టేజెస్లో ప్రోటీన్యూరియా అని మనం ఇందాక చెప్పుకున్నాం, ఆ స్టేజ్లో కనుక మనము డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే జబ్బుని కంట్రోల్ చేయటము, ఇనీషియల్ స్టేజెస్లో అయితే పూర్తిగా రివర్స్ చేయటము, కొంత స్టేజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత కంట్రోల్ చేసి దాన్ని స్టేబుల్గా మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ రోజుల్లో చాలా న్యూయర్ డ్రగ్స్ వల్ల మనము కిడ్నీస్ ఫంక్షన్ని 10-15 years బ్యాక్తో కంపేర్ చేస్తే చాలా వరకు స్లో చేయగలుగుతున్నాం. అంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళకి షుగర్ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం అనేక కేసులు చూస్తున్నాం, ఈ మధ్య ఇంకా పెరిగిపోయింది ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళకి. వాళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అధిక బరువుతో బాధపడే వాళ్ళకి? ఓకే, మీరు చెప్పినట్లుగా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఊబకాయం వల్ల డయాబెటీస్ రావటము, డయాబెటీస్కి సెకండరీగా కిడ్నీ డిసీజ్ రావటము. దీని అవకాశం డయాబెటిక్ పేషెంట్స్లో యావరేజ్గా చూసుకున్నట్లయితే 10-20% అంటే ప్రతి 5గురిలో ఒకళ్ళకి కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వెరాస్ కేవలం ఊబకాయం అంటే డయాబెటీస్ లేకుండా, షుగర్ వ్యాధి లేకుండా కూడా ఊబకాయం వల్ల హైపర్ టెన్షన్ కానీ లేదా సింపుల్ ఒబేసిటీ వల్ల కానీ గ్లోమెరులార్ అంటే కిడ్నీ ఫిల్టర్స్కి సంబంధించిన డిసీజెస్ రావచ్చు. దీనికోసము మెయిన్ రీజన్ అంటే కొంచెం సైంటిఫిక్గా చెప్పాలంటే నెఫ్రాన్ డోసింగ్ అంటాం. అంటే మనము పుట్టినప్పుడు ఎన్నైతే మనలో కిడ్నీ ఫిల్టర్స్ తయారవుతావో దాని తర్వాత పెరిగే అవకాశం ఉండదండి ఇంకా. సో ఆ ఫిల్టర్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతాయి. బట్ మనము పెరుగుతున్న కొద్దీ ఆ తగినంత బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఒబేసిటీ రావటం వల్ల ఆ కిడ్నీ ఫిల్టర్స్ ఫంక్షన్ ఈజ్ లిమిటెడ్. మన ఒబేసిటీ వల్ల మన శరీరానికి అవసరమైన ఫిల్టరేషన్ ఫంక్షన్ పెరిగిపోయింది. సో సప్లై డిమాండ్ గ్యాప్ అనమాట. అంటే సప్లై ఆఫ్ కిడ్నీ ఈజ్ కాన్స్టెంట్, డిమాండ్ బాడీ యొక్క టాక్సిన్ జనరేషన్ ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ ఒబేసిటీ. సో ఆ టాక్సిన్స్ని క్లియర్ చేయాల్సిన ఎక్స్ట్రా వర్క్ కిడ్నీస్ మీద పడుతుంది. దానివల్ల కిడ్నీ ఫిల్టరేషన్ ఫంక్షన్ స్లోగా డౌన్ అయ్యి వాళ్ళకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పుట్టినప్పుడే వాళ్ళకి ఎంత ఫిల్టరేషన్ ఉంటుంది ఏంటనేది డిసైడ్ అయ్యి వాళ్ళు పుడతారు. కరెక్ట్. కానీ వెరీ రేర్ కేసెస్లో ఒక కిడ్నీతో పుట్టిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఒక కిడ్నీ చాలా, ఇప్పుడు మనిషికి 2 కిడ్నీలు చాలా అవసరమా లేదా ఒక కిడ్నీతో మనిషి సర్వై అవుతాడా? దీంట్లో మీరు కేవలము చిన్నపిల్లల గురించే కాదు, బై బర్త్ ప్రాబ్లమే కాదు, ట్రాన్స్ప్లాంటేషన్లో ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ని కవర్ చేస్తారు ఈ క్వశ్చన్లో మీరు. అది ఎలాగంటే ఫస్ట్ క్వశ్చన్ మీ ప్రశ్నకి ఆన్సర్గా
కిడ్నీ మీరు చెప్పినట్లు అందరికీ 2 కిడ్నీస్తో పుడతారు. కొంతమంది కొన్ని డెవలప్మెంటల్ అనామలీస్, అది జెనెటిక్ ప్రాబ్లం కాదు, డెవలప్మెంటల్ అనామలీస్ వల్ల సింగిల్ కిడ్నీతో పుడతారు. నార్మల్గా సింగిల్ కిడ్నీ ఈజ్ ఇనఫ్ టు మెయింటైన్ ద కిడ్నీ ఫంక్షన్. అంటే చాలామంది సింగిల్ కిడ్నీతో పుట్టి పెరిగి అది తెలియకుండా వాళ్ళకి నార్మల్, ఇంకా ఫీమేల్స్ అయితే డెలివరీస్ అయిపోవటము అన్నీ నార్మల్గా అయ్యి వాళ్ళకి జీవన పర్యంతము అసలు ఆ డయాగ్నోసిసే కాకపోవచ్చు. అంటే అంత నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ కాలం సమస్యలు ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అంటే డెస్క్ జాబ్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అది ఇంతకు ముందున్న ప్రాబ్లం కాదు. అది ఇంతకు ముందున్న అన్ని వృత్తుల్లోనూ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఈ డెస్క్ జాబ్స్ వల్ల ఈ ప్రాబ్లం పెరిగిపోయింది. వీళ్ళందరిలో ఆ సింగిల్ కిడ్నీ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా గనక సింగిల్ కిడ్నీ డయాగ్నోజ్ అయినట్లయితే వాళ్ళు ఎవ్రీ 6 monthsకి కిడ్నీ పరీక్షలు చేయించుకోవటము, పర్టికులర్లీ యూరిన్ ప్రోటీన్, క్రియాటినిన్ టెస్ట్, బీపీ టెస్ట్ చేయించుకోవటము, సరైన బాడీ వెయిట్ మెయింటైన్ చేయటము, సరైన ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయటం వల్ల అది సమస్య లేకుండా వాళ్ళ హోల్ లైఫ్ గడిచే అవకాశం ఉంది. రెండవది మీరు అడిగింది సింగిల్ కిడ్నీ సరిపోతుందా అనే దానికి రెలవెన్స్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలామందిలో ఆ భయం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ నియర్ అండ్ డియర్కి, వాళ్ళ సన్కి కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, కిడ్నీ ఇవ్వాలి అంటే వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయింది. సో ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటంటే ఫ్యామిలీ డోనర్స్ ఆర్ ద బెస్ట్. వాళ్ళకి జన్యుపరంగా మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి సో కిడ్నీ ఇవ్వాలి, నాకేమన్నా అవుతుందా కిడ్నీ ఇవ్వటం వల్ల అని. సో ట్రాన్స్ప్లాంటేషన్ ముందర డోనర్స్కి థరోగా టెస్ట్ చేస్తారు. వాళ్ళకి పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉంది, వాళ్ళ శరీరానికి తగినంత కిడ్నీ ఫంక్షన్ 2 కిడ్నీస్లో మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఈ రోజులో కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంత రిస్క్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఓవర్ ఇయర్స్ అనే స్కోరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ చూసుకొని ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. సో డోనర్స్ భయపడాల్సిన అవసరం లేదు. మీ డాక్టర్ కనుక మిమ్మల్ని థరోగా టెస్ట్ చేసి మీ రిస్క్ అసెస్మెంట్ చేసి మీరు ఫిట్గా ఉన్నారు డొనేషన్కి అనే సర్టిఫై చేసినట్లయితే మీకు కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. సో ఆ విధంగా సింపుల్ మాటల్లో మీ ప్రశ్నకి సమాధానం, సింగిల్ కిడ్నీ ఈజ్ సఫిషియంట్ ఫర్ అ నార్మల్ లైఫ్ ఇఫ్ అడిక్వేట్ ప్రికాషన్స్ ఆర్ టేకెన్. అసలు సింగిల్ కిడ్నీ అనగానే భయపడతారు బాగా. ఇప్పుడు డోనర్ కూడా ఇచ్చేశాక ఏమైపోతుందో అని ఒక డౌట్, ఆ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళు సేఫ్గానే ఉంటారా? వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? డోనర్స్కి నేను చెప్పినట్లుగా డోనర్స్కి ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది టెస్ట్ చేసేటప్పుడు థరోగా వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి రిస్క్ అసెస్మెంట్ చేసి కంప్లీట్లీ నార్మల్ అండ్ ఫ్యూచర్ రిస్క్, కేవలం ఇప్పుడు నార్మల్ ఉంటే సరిపోదు. సే ఏజ్ ప్రకారం రిస్క్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60-65 పర్సన్ కిడ్నీ డొనేట్ చేసేటప్పుడు వేరు, ఒక 40 పర్సన్ డొనేట్ చేసేటప్పుడు వేరు. యావరేజ్ లైఫ్ 85 years తీసుకుంటే 65 పర్సన్ ఇంకా 20 years ఉంది. 40 డోనర్కి ఇంకొక 45 years ఆఫ్ నార్మల్ లైఫ్ ఉంది. సో వాళ్ళని 45 years పాటు నార్మల్ కిడ్నీ ఫంక్షన్ మెయింటైన్ చేసుకునేలాగా మనం మెయింటైన్ చేయాలి. సో కాబట్టి వాళ్ళ రిస్క్ అసెస్మెంట్స్ వేరు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరు. సరైన అసెస్మెంట్ చేసుకొని సరైన ఫంక్షనల్ ఇది చేసినప్పుడు వాళ్ళకి ఫిట్గా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. మీకు సింపుల్ మాటలో చెప్పాలంటే, కొంచెం సైంటిఫిక్గా చెప్పాలంటే, కొన్ని స్టడీస్లో కిడ్నీ డోనర్స్కి యావరేజ్గా లాంగర్ లైఫ్ ఉంది దాన్ నార్మల్ పీపుల్. ఇది ఎందుకంటే వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ 50 yearsలో వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళు ఫిట్ ఫర్ డొనేషన్ అన్నాం అనుకోండి, హోల్ జనరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే వాళ్ళది జనరల్లీ దే ఆర్ హెల్దీ పీపుల్. అంతే కదా, కిడ్నీ ఇవ్వగలిగేంత నార్మల్గా ఉన్నారంటే దే ఆర్ నార్మల్ పీపుల్. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఆ కిడ్నీ డొనేట్ చేశామనే ఫీల్ గుడ్ ఫీలింగ్. సో దట్ గివ్స్ దెమ్ అన్ ఎక్స్ట్రా మోరల్ బూస్ట్ టు దర్ లైఫ్. అండ్ వాళ్ళు రెగ్యులర్గా ఫర్దర్ ఫాలోఅప్స్లో ఉంటారు డాక్టర్స్తో. వాళ్ళు కిడ్నీ డొనేట్ చేశారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనేది, బీపీ తర్వాత డెవలప్ అయితే బీపీ కంట్రోల్ చేసుకోవడం, వాళ్ళ హెల్త్ ప్రోటోకాల్స్ ఆర్ మచ్ ఆర్గనైజ్డ్ అనమాట ఆ తర్వాత. సో దానివల్ల వాళ్ళు యాక్చువల్లీ లాంగర్ లైఫ్ లీడ్ చేసే అవకాశం. అగైన్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ సింగిల్ స్టడీ. కిడ్నీ డొనేట్ చేస్తే లాంగ్ లైఫ్ ఉంటుందని కాదు, బట్ డొనేట్ చేసేంత ఫిట్గా ఉన్నారు అంటే వాళ్ళ జనరల్ హెల్త్ ఈజ్ మచ్ బెటర్ దెన్ జనరల్ పాపులేషన్. ఒక వ్యక్తికి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత, ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ ఆ కిడ్నీకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా? ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఓకే, సో ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే,
థింగ్స్ ఆర్ చేంజింగ్ యాజ్ వి స్పీక్ అనొచ్చు. అంటే 15 ఏళ్ల క్రితము 20 ఏళ్ల క్రితము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉండేది, రిజెక్షన్ రేట్స్ ఎక్కువ ఉండేవి. బట్ న్యూవర్ మెడిసిన్స్, న్యూవర్ సర్జికల్ టెక్నిక్స్, సర్జికల్ ఎక్స్పర్టైజ్ కూడా ప్రతి చోట పెరుగుతోంది. సర్జికల్ ఎక్స్పర్టైజ్ కావచ్చు, వీటన్నిటి వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ అనేది లాస్ట్ 20 ఇయర్స్లో 2 డికేడ్స్లో సిగ్నిఫికెంట్గా చేంజ్ అయింది. ఇప్పటి రోజుల్లో అంటే నేను అగైన్ డిసీజ్కి కొంచెం మారుతుంది. డయాబెటిక్ కిడ్నీ పేషెంట్స్లో ఎట్లా సక్సెస్ ఉంటుంది విసావిస్ ఒక పేషెంట్ విత్ హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిన పేషెంట్కి ఎలా ఉంటుంది, ఇవన్నిట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ గ్రాస్గా చెప్పుకున్నట్లయితే ఈ రోజుల్లో ట్రాన్స్ప్లాంట్ ఇమ్మీడియట్ సక్సెస్ రేట్ 95 to 99%. అంటే ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో 95 నుంచి 99% మందికి కిడ్నీ మంచిగా నడిచి ఇమ్మీడియట్ సక్సెస్ రేట్, సర్జరీ ఆపరేషన్ సక్సెస్ అనటం అనేది ఇంత బాగుంది. దీనికి రకరకాల టెస్ట్లు, రకరకాల ఇంటర్వెన్షన్స్ ఉంటాయి ముందర, అవన్నీ అండర్గో అయ్యి అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కిడ్నీ సర్వైవల్ అనేది ఎలా ఉండనేది, ఒకప్పుడు కిడ్నీ సర్వైవల్ 70% సర్వైవల్ అనేది సమ్వేర్ అరౌండ్ 5 to 10 years. అంటే కిడ్నీ 70% మందిలో నడిచే అవకాశం 5 నుంచి 10 ఏళ్ల మధ్య ఉండేది. ఇప్పుడు అది సమ్వేర్ అరౌండ్ 80-85%కి పెరిగింది బికాస్ ఆఫ్ ద ప్రజెంట్ డే సేఫర్ మెడిసిన్స్. ఓకే, సో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ అనేది ఇమ్మీడియట్ సక్సెస్ రేట్, లాంగ్ టర్మ్ అవుట్కమ్స్, వెరీ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఇదంతా యాక్చువల్లీ ఈ ట్రాన్స్ప్లాంట్ సైన్స్ ఈజ్ ఆల్ 25-30 years ఓల్డ్. ఇండియాలో ట్రాన్స్ప్లాంటేషన్ హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ వచ్చిన తర్వాత జరుగుతున్న ట్రాన్స్ప్లాంట్లన్నీ లాస్ట్ 25 yearsగా ఎక్సెసివ్గా ఇది పెనట్రేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో వీటి తర్వాత ఆర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో లిటిల్, అంటే ఒక 30 ఏళ్ల తర్వాత పేషెంట్స్కి ఏమవుతుంది అని చెప్పగలగటం అనేది కష్టము. బట్ ఇమ్మీడియట్ సక్సెస్ రేట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే హెల్త్ కన్సర్న్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత వాళ్ళ ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల. అయితే కిడ్నీ ఫెయిల్యూర్, ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ వెరీ సేఫ్, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు అంటున్నారు. అసలు కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే కారణాలు ఏంటి? ఓకే, మనం ముందర చెప్పుకున్నట్లుగా ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ కిడ్నీ డిసీజ్కి డయాబెటిక్ నెఫ్రోపతి. సుమారుగా 60-65% మంది కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయిన వాళ్ళే. వీళ్ళందరూ డయాలసిస్లో ఉన్నారని కాదు, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ హాస్పిటల్స్కి విజిట్ అయ్యే పేషెంట్స్లో 60-65% ఆఫ్ ది పేషెంట్స్ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు. రెండవ కేటగిరీ హైపర్ టెన్షన్, బీపీ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు సెకండ్ మోస్ట్ కామన్ కాజ్గా చెప్పవచ్చు. మూడవది స్టోన్ డిసీజ్ అండ్ సిస్టిక్ డిసీజెస్, అంటే ఇవన్నీ యూరలాజికల్ కాజెస్. కిడ్నీలో స్టోన్స్ రావటము, కిడ్నీలో బర్త్ ఎనామిలీస్, మీరు చెప్పినట్టు సింగిల్ కిడ్నీస్ కాకుండా కొంతమందికి యూరిటర్ ఎనామిలీస్ అలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు మూడవ కారణంగా చెప్పుకోవచ్చు. నాలుగవది గ్లోమెరులార్ డిసీజెస్, యంగ్ పీపుల్లో ఐజిఐ నెఫ్రోపతి అలాంటివి కామన్ కాజ్. జన్యుపరంగా వచ్చే డిసీజెస్ అంటే ఏడీపీకేడి, సిస్టిక్ డిసీజెస్ ఆఫ్ ది కిడ్నీ, ఇవి కూడా కిడ్నీ డిసీజ్ కామన్ చెప్పచ్చు. ఈ 4-5 రకాలు అనేవి కామన్ కాజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇన్ ఇండియా. అందరూ డయాలసిస్లో ఉన్నారని కాదు, కొంతమంది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉంటారు. వాళ్ళు రకరకాల మందులతో జబ్బుని కంట్రోల్ చేసుకోవటము, ఇఫ్ నాట్ రివర్సింగ్ కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంది. లేటర్ స్టేజెస్లో జబ్బుని డయాలసిస్ అవసరమైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అంటే ఇవే ప్రధాన కారణాలు అంటారా, ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయా? మనం మాట్లాడుకున్నట్టుగా ఒబేసిటీ, ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. బట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఇన్ కిడ్నీ డిసీజ్ ఇన్ అవర్ పేషెంట్స్. ధూమపానం, మద్యపానం హానికరం అని చెప్తున్నా కూడా వాటిని స్టాప్ చేయకుండా అలవాటు పడ్డామని చెప్పేసి వాటిని నెమ్మదిగా తగ్గిస్తున్నా, డోసేజ్ వాళ్ళు తీసుకునే దాంట్లో తగ్గిస్తున్నా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. డెఫినెట్లీ అమ్మా. ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి అవి? ధూమపానం, మద్యపానం బోత్ అంటే రెండూ కూడా శరీరంలో అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. పాత రోజుల్లో అనుకున్నట్టు కొంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ సేఫ్, కొంత స్మోకింగ్ సేఫ్, నో. ఆల్కహాల్, స్మోకింగ్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్ అన్ని విధాలుగా. అయితే ఇందులో ముఖ్యంగా కిడ్నీ సమస్యలకు సంబంధించి ధూమపానం అంటే సిగరెట్ స్మోకింగ్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. చూడండి, శరీరం అంటే కిడ్నీలు సపరేట్, హార్ట్ సపరేట్ కాదు కాబట్టి ఆల్కహాల్ వల్ల హార్ట్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ పేషెంట్స్లో హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆల్కహాల్ అంటే మద్యపానం కూడా
చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ పేషెంట్స్లో మార్బిడిటీ అంటే మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ అంటే ఆరోగ్య సమస్యలు అలాగే ప్రాణాంతకమైన సమస్యలు రావడానికి ఈ రెండు కారణాలు చెప్పవచ్చు. బట్ స్మోకింగ్ పర్టిక్యులర్లీ నికోటిన్ అనేది డైరెక్ట్గా కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపి కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ అయ్యేలాగా చేస్తుంది. సో స్మోకింగ్ అనేది ఇట్స్ ఎ నో ఫర్ పేషెంట్స్ విత్ కిడ్నీ డిసీజ్. ఓకే, కిడ్నీలో స్టోన్స్ ఇవి కూడా మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఎందుకని ఫామ్ అవుతూ ఉంటాయి? అందులో ఫామ్ అయిన వాటిని అంటే ఇది కాల్షియం వల్ల ఫామ్ అయిందా, లేదు ఇంకేమైనా టైప్స్ ఉంటాయా, ఎలా వాళ్ళు తెలుసుకోవడం? ఓకే, సో కిడ్నీ స్టోన్స్ అనేది అగైన్ ఇది మన కంట్రీలో ఒక చాలా కామన్ ప్రాబ్లం. అండ్ స్టోన్ బెల్ట్స్ అంటే కొన్ని ఏరియాస్ ఇప్పుడు మన తెలంగాణలో నల్గొండ ప్రాంతము అట్లాంటి ఏరియాస్లో స్టోన్ బెల్ట్స్ అని చెప్తాం. అంటే ఆ ఏరియాస్లో వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా డీహైడ్రేషన్ కామన్గా ఉండటము, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల కానీ వాళ్ళకి స్టోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. స్టోన్స్ అనేవి మెయిన్గా రెండు రకాలు. ఒకటి కాల్షియం స్టోన్స్ మీరు చెప్పినట్లుగా, రెండవది యూరిక్ యాసిడ్ స్టోన్స్. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి యూజువల్గా ఫ్యామిలీలో రన్ అవుతుంటాయి. చాలామందిలో ఆ హైపర్ యూరిసిమియా అనేది ఆ జన్యుపరంగా టెండెన్సీ ఉంటుంది ఫ్యామిలీలో, దానివల్ల స్టోన్స్ రావటం అనేది ఉంటుంది. ఈ వీటి మధ్య డిస్టింక్షన్ అనేది సైంటిఫిక్గా ఇంపార్టెంట్, బట్ ప్రాక్టికల్గా ఫర్ ఎ పేషెంట్ స్టోన్ సైజ్ మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ మీద కూడా ఫర్దర్ కాల్షియం డిపాజిట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టోన్ సైజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్టోన్ ఎందువల్ల వచ్చింది అనేది ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ ప్రతి స్టోన్ పేషెంట్కి మినిమం ఆ కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ టెస్ట్, అవసరమైతే పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్, యూరినరీ టెస్టులు కొన్ని చేస్తాము స్టోన్ ఎందువల్ల వచ్చింది అనే అసెస్మెంట్ కోసము. 100కి ఒక 70-80% మందిలో మనకి స్పెసిఫిక్ కారణాలు దొరక్కపోవచ్చు. అలాంటి వాటిల్లో అలాంటి పేషెంట్స్లో జనరల్ మెజర్స్ అంటే వాటర్ అడిక్వేట్గా తీసుకోమని చెప్పడము, డైటరీ చేంజెస్, సాల్ట్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్పడము, కాల్షియం టాబ్లెట్స్ అవాయిడ్ చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ జనరల్ మెజర్స్ సజెస్ట్ చేస్తాము. స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కొంతమందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం, కొంతమందిలో పారాథైరాయిడ్ హార్మోన్ అనామిలీస్ ఉండటము, ఇలాంటి వాళ్ళలో వాటికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే స్టోన్ డిసీజ్ని మనము రికర్ అవ్వకుండా మళ్ళీ రాకుండా ఆపుకునే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు వస్తుందో తెలుసుకొని ఈ మళ్ళీ రాకుండా నియంత్రించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అది మనం చెప్పుకున్నట్లుగా స్టోన్ డిసీజ్ ఉన్న అందరు పేషెంట్స్లో ఒక స్పెసిఫిక్ కారణము ఐడెంటిఫై అవ్వకపోవచ్చు. స్పెసిఫిక్ కారణం అంటే ఇప్పుడు కిడ్నీలో కొంతమందికి కొన్ని హార్మోన్ తేడా లైక్ పారాథైరాయిడ్ హార్మోన్ తేడా ఉంది, లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, అలాంటివి ట్రీటబుల్గా ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి కిడ్నీస్లో న్యాచురల్గానే కాల్షియం ఎక్కువ యూరిన్లో సెక్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆ కాల్షియం తగ్గించడానికి మందులు వాడగలం కానీ దాన్ని క్యూర్ చేయలేం. క్యూరబుల్ డిసీజెస్ అనేవి తక్కువ ఉంటాయి కిడ్నీ స్టోన్ పేషెంట్స్లో. బట్ జనరల్ మెజర్స్ అనేవి లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఆ స్టోన్ టెండెన్సీని సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు రావడం అనేది అంటే ఒక్క వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల లేదంటే ఇంకా ఇతర కారణాల వల్ల వచ్చాయంటే ఓకే ఫైన్ అనుకోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తాం, సర్జరీ వరకు వెళ్ళిన కేసెస్ కూడా చూస్తాం. వాళ్ళల్లో ఏమై ఉంటుంది కారణం? ఇది నేను ఇందాక మీకు చెప్తున్నట్టుగా కిడ్నీలో ప్రతి సాల్ట్ని కిడ్నీనే ఎక్స్క్రీట్ చేస్తుంది. మనం తీసుకునే సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, క్లోరైడ్ కావచ్చు, కాల్షియం కావచ్చు. అయితే ఎంత మోతాదులో ఎక్స్క్రీట్ చేస్తే మనము యూరిన్ని క్రిస్టలైజ్ కాకుండా అంటే యూరిన్లో ఆ స్టోన్ ఫార్మేషన్ అనే టెండెన్సీ లేకుండా యూరిన్ ఎక్స్క్రీట్ అవుతుంది అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అయితే కొంతమందిలో కిడ్నీలో కొన్ని ఛానల్స్లో తేడా ఉండటం వల్ల ఎక్సెస్ కాల్షియం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సెస్ కాల్షియం ఎప్పుడైతే లీక్ అవుతుందో ఆ కాల్షియం లోపల ఇనీషియల్గా కొంచెం కాన్సన్ట్రేటెడ్ అయిన కాల్షియం తర్వాత క్రిస్టలైజేషన్ అవుతుంది. దాని మీద నెమ్మదిగా స్టోన్ టెండెన్సీ పెరుగుతుంది. సో దీనికి స్పెసిఫిక్ క్యూర్ ఏమి ఉండదు, ఎందుకంటే అది కిడ్నీలో ఛానల్ డిఫెక్ట్, దానికి మనము ఇది చేయలేము. బట్ యూజువల్గా చిన్నపిల్లల్లో కనుక స్టోన్ డిసీజ్ వచ్చినట్లయితే మనము డెఫినెట్గా పారాథైరాయిడ్ హార్మోన్ ఇలాంటివి టెస్ట్ చేసుకొని స్పెసిఫిక్ ట్రీటబుల్ కండిషన్ ఉండొచ్చు. అవి కాకుండా డెంట్స్ డిసీజ్ అని, రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అని, ఇలాంటివి కిడ్నీ ఛానల్ డిఫెక్ట్స్. దానికి అన్ఫార్చునేట్లీ ఈజీ క్యూర్ ఏమి ఉండదు. కొన్ని రకాల సొల్యూషన్స్ అంటే పొటాషియం సిట్రేట్ సొల్యూషన్ అని అలాంటి సొల్యూషన్స్ యూజ్ చేయటం వల్ల మనం ఆ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ అంటే ఆ కాల్షియం గడ్డగట్టకుండా యూరిన్లో కొంచెం కరిగే అవకాశం, సిట్రేట్స్ ఉండటం వల్ల కొంచెం కరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటివి ప్రొవైడ్ చేసి మనం కిడ్నీలో స్టోన్ సమస్యని కొంతవరకు తగ్గించుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రిస్క్ని జీరో చేయలేము. పిల్లల్లో కూడా ఇది కామన్గా ప్రాబ్లం చూస్తుంటాము, బట్ దట్ ఈస్ వాట్ కెన్ బి డన్.
ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ ముందుగానే తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు? సో కిడ్నీలో పెల్విస్, యూరిటర్, బ్లాడర్ 3 పార్ట్స్ ఉంటాయి. అంటే కిడ్నీ కాకుండా కిడ్నీ తర్వాత యూరిన్ తయారై పెల్విస్ అనే ఏరియాలోకి వచ్చాయి. అక్కడ నుంచి యూరిటర్, అక్కడ నుంచి బ్లాడర్లోకి యూరిన్ వెళ్ళి ఫైనల్గా యూరిన్ బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది. అయితే కిడ్నీ పారెంకైమాలో కానీ అంటే కిడ్నీ టిష్యూలో కానీ ఈ పెల్విస్ దగ్గర ఉండే కెలిసియస్ అనే ఏరియాలో కానీ స్టోన్ ఫామ్ అయినప్పుడు పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉండవు. అది చాలామంది మీకు అల్ట్రాసౌండ్ చేశారు, డాక్టర్ గారు స్టోన్ ఉందని చెప్పారు, నాకైతే ఏం సమస్య లేదండి అని చెప్తుంటారు. దానికి కారణము ఈ ఏరియాస్లో ఉండే స్టోన్స్, వాటి వల్ల మనకి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఏ స్టోన్స్ అయితే యూరిటర్లోకి అంటే పెల్విస్ నుంచి యూరిటర్లోకి జారి పడతాయో వాటి వల్ల పెయిన్ వస్తుంది. అవి ఆ యూరిటర్ ఒక లాంగ్ లెంత్ ఆఫ్ ట్యూబ్ లాగా అండి, ఆ ట్యూబ్ అంతా ట్రావర్స్ అవుతున్నప్పుడు పెయిన్ వస్తుంటుంది. కామన్గా క్లాసికల్గా పెయిన్ నడుము దగ్గర వెనకాల మొదలయ్యి ముందరికి కిందకి పొత్తి కడుపులోకి వస్తుంది. సో ఆ స్టోన్ ట్రావెల్ అయ్యే రూట్ అలాంగ్ దట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ యూజువల్గా స్టోన్ డిసీజ్ అసిమ్టమాటిక్గానే ఉంటుంది, పెయిన్ వచ్చినప్పుడే అది బయటపడుతుంది. ఇది కాకుండా స్టోన్ వల్ల కొంతమందికి యూరిన్ బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావటము, దానివల్ల ఫీవర్, చలి, వణుకు రావటము ఇలాంటివి బయటపడే అవకాశం. యూరిన్లో బ్లడ్ రావటము ఇవన్నీ కామన్ స్టోన్కి సంబంధించిన లక్షణాలు. ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్కి కిడ్నీలో ఉన్న స్టోన్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి అందరిలో కాదు, కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫీమేల్స్లో సిస్టైటిస్ అంటే యూరిన్ బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్. స్టోన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ అది అంత కామన్ కాదు. స్టోన్ వల్ల ఏంటంటే స్టోన్లో నైడస్ అంటాం, అంటే స్టోన్లో ఉండే బ్యాక్టీరియాని మనకి శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా తగ్గించలేదు. సో స్టోన్ ఉన్నప్పుడు ఆ స్టోన్ లోపల ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కంటిన్యూస్గా కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో స్టోన్ సింపుల్ మాటలో చెప్పాలంటే స్టోన్ ఒక ప్రొటెక్టివ్ కవర్ ఇస్తుంది బ్యాక్టీరియా శరీరంలో. ఆ ఇన్ఫెక్షన్ మీద మన బ్యాక్టీరియా మీద అండ్ మన ఇమ్యూనిటీ యాక్ట్ చేయకుండా ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా వస్తుంది. దానివల్ల స్టోన్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్లీ స్టోన్ సర్జికల్ ప్రొసీజర్ అండర్గో అయినప్పుడు, వాళ్ళు ఏమైనా స్టోన్ తీసినప్పుడు ఆ బ్యాక్టీరియా డిసెమినేట్ అయ్యి వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది టెంపరీగా, బట్ లాంగ్ టర్మ్లో ఇట్ విల్ బీ క్యూర్డ్. ఓకే, జెండర్ పరంగా చూస్తే మేల్ అండ్ ఫీమేల్లో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్ ఫార్మేషన్ కానీ ఎవరిలో ఎక్కువగా ఉంది? స్టోన్ సమస్య అనేది మగవాళ్ళలో మోర్ కామన్, బట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది ఆడవాళ్ళలో మోర్ కామన్. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు కామన్ అంటే మేల్స్లో యూరిత్రా అంటే మన బ్లాడర్, యూరినరీ బ్లాడర్ తర్వాత అంటే యూరిన్ సంచి తర్వాత లాంగ్ లెంత్ ఆఫ్ ట్యూబ్ ఉంటుంది యూరిన్ పాస్ చేయడానికి మేల్స్లో. వెరస్ ఫీమేల్లో యూరిత్రా ఇస్ వెరీ షార్ట్, చాలా చిన్న అనటామికల్ స్ట్రక్చర్ అది. సో ఆ యూరిత్రా షార్ట్గా ఉండటం వల్ల మన పెరీనియల్ ఏరియాలో ఉండే బ్యాక్టీరియా ఈజీగా బ్లాడర్ అంటే యూరిన్ సంచిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్లో మోర్ కామన్ కంపేర్ టు మేల్స్. ఇప్పుడు కిడ్నీలో ఒక స్టోన్ ఫామ్ అయిపోయిందండి, మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఫీవర్ రాలేదు, లేదంటే పెయిన్ లేదు, ఏమి లేదు, ఆ స్టోన్ ఏమి వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు, కానీ అది నెమ్మదిగా పెరిగిపోతుంది, అది సర్జరీ స్టేజ్ దాకా వచ్చేసింది. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటాయా? ఎలాంటి సిమ్టమ్ వాళ్ళకి తెలియకుండా లోపల అది పెరిగిపోవటం చాలా కామన్గా ఉంటాయమ్మా. స్టోన్ ఉండే పేషెంట్స్లో ఉన్న ప్రాబ్లం అదే. అసిమ్టమాటిక్గా అంటే వ్యాధి లక్షణాలు ఏమీ బయటకి కనపడకుండా ఉండటం కారణంగా చాలామంది ఈ సమస్యని సీరియస్గా తీసుకోరు, నెంబర్ 1. అండ్ ఇవాల్యుయేషన్లో అది వాళ్ళ తప్పు కాదు, అది ఇవాల్యుయేషన్లో కానీ బయటపడదు. అది చిన్న స్టోన్స్ ఉన్నట్లయితే, మనము కెల్సియల్ స్టోన్స్ ఉన్నట్లయితే మనం దానికి ఏమీ అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళలో చాలామందికి 2 mm 3 mm స్టోన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్సెస్ వాటర్ తీసుకోమని కొన్ని డైటరీ మార్పులు చెప్పి ఆ స్టోన్ని మేనేజ్ చేస్తాం. బట్ స్టోన్ పెరిగి స్టాగ్ హార్న్ క్యాలిక్యులస్ అంటాము, అంటే ఆ పెల్విస్ ఏరియా అంతా కూడా స్టోన్ వచ్చేస్తుంది, అయినా వాళ్ళకి లక్షణాలు కనపడకపోవచ్చు. అలాంటివి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మెయిన్ 2 కారణాలు. ఒకటి, మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా దాంట్లో నైడస్ లాగా చేరిపోతాయి, దే ఆర్ ప్రొటెక్టెడ్ బై దిస్. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే దానివల్ల కిడ్నీ ఫంక్షన్ స్లోగా డౌన్ అవుతుంటుంది. అగైన్ మనము క్రియాటినిన్ చేసుకొని క్రియాటినిన్లో లక్షణాలు కనపడి జబ్బు బయటపడాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం సింగిల్ కిడ్నీ సఫిషియంట్, అదర్ కిడ్నీలో స్టోన్ లేనట్లయితే ఈ కిడ్నీ డ్యామేజ్ అవుతున్నా మనకేం కనపడదు బయటికి. సో కిడ్నీ ఫంక్షన్ డౌన్ అవుతున్నా కానీ మనకు బయట ఏం తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా
ఈ స్టోన్ తీయటం వల్ల మనం కొంతవరకు ఆ కిడ్నీ ఫంక్షన్ని మళ్ళీ సాల్వేజ్ చేయగలుగుతాం, కొంతవరకు కిడ్నీ ఫంక్షన్ని సేవ్ చేసుకోగలుగుతాం. అంటే డ్యామేజ్ అవుతున్నా కూడా సిమ్టమ్ ఏం తెలియదండి, బయటకు అన్ఫార్చునేట్లీ కిడ్నీ ఈజ్ కాల్డ్ ఎ సైలెంట్ కిల్లర్. ఎందుకంటే డయాబెటీస్ వల్ల కావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు, స్టోన్ డిసీజ్ వల్ల కావచ్చు, మనకున్న టెస్ట్లలోనే కాదు, మనకి టెస్టుల్లో తేడా కనపడేటప్పటికే జబ్బు ఆలస్యం అవ్వచ్చు. అలాంటిది ఇంకా క్లినికల్ సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు, నాకు కాళ్ళవాపులు వచ్చినాయి తర్వాత కిడ్నీ చూపించుకున్నాను, లేదా రక్తహీనత అని చెప్పారు, లేదా యూరిన్ పలుమార్లు వెళ్లాల్సి వస్తుంది, ఆ డయాగ్నోసిస్ అయ్యేటప్పటికి అంటే వ్యాధి లక్షణాలు కనపడక ముందర చాలా కిడ్నీ డ్యామేజ్ జరిగిన తర్వాతే లక్షణాలు బయటపడతాయి ఎక్కువ మందిలో. కొన్ని జబ్బుల్లో ముందర బయటపడవచ్చు, లైక్ సింగిల్ స్టోన్, యూరిన్, ఇందాక మనం చెప్పుకున్నాం యూరిటర్లోకి పడినట్లయితే స్టోన్ వెంటనే లక్షణాలు కనపడతాయి. సో అలా కాకుండా కిడ్నీ పెల్విస్లో స్టోన్ పెరుగుతుంది, లేదా బీపీ వల్ల కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది, లేదా డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇవన్నీ లక్షణాలు అంత సీరియస్గా కనపడకపోవచ్చు ఫర్ సమ్ టైం, ఆ తర్వాత జబ్బు బయటపడుతుంది, అప్పటికి చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకనే రిస్క్ ఉన్న పేషెంట్స్ అంటే ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ జబ్బులు కానీ స్టోన్ కానీ ఉన్నట్లయితే వాళ్ళు స్క్రీన్ చేసుకొని వాళ్ళు కిడ్నీ పరీక్షలు, సింపుల్ పరీక్షలు అంటే అవి ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా ఉండవు, అల్ట్రాసౌండ్, యూరిన్ టెస్ట్, క్రియాటినిన్, 3 టెస్టులు చేసుకొని వాళ్ళ కిడ్నీస్ ప్రజెంట్ ఫంక్షనాలిటీ అసెస్ చేసుకోవచ్చు. అది హై రిస్క్ పాపులేషన్ స్క్రీనింగ్, దట్ ఈస్ ది, అంటే ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే థీమ్ కూడా అదే, ప్రివెంటింగ్ కిడ్నీ డిసీజ్ అనేది స్క్రీనింగ్తోనే చేయాలి. ఓకే, ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది అనగానే అందరూ ఇచ్చే సలహా ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువగా తాగితే వెంటనే అది యూరిన్లో వెళ్ళిపోతుంది, పెద్ద సమస్య ఏం కాదని చెప్తారు. కానీ ఆ సైజు కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఆ కిడ్నీలో ఉన్న స్టోన్ సైజు ఏ స్థాయిలో ఉందనేది, డాక్టర్ ఇచ్చిన మందులు సరిగా వాడటం, ఇవన్నీ చాలా మ్యాటర్స్. సో ఆ స్టోన్ ఎంత ఉంటే ఆ యూరిన్లో పడిపోతుంది. ఓకే, అగైన్ ఇది కూడా సబ్జెక్టివ్ అండి, అందరు పేషెంట్స్లో ఒక రకంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము. బట్ గ్రాస్గా మీరు అడిగారు కాబట్టి ఒక నంబర్ చెప్పాలంటే యూజువల్గా 5 mm అంతకంటే చిన్న సైజు ఉండే స్టోన్స్ యూరిన్లో పడిపోయే అవకాశం ఎక్కువ. 10 mm కంటే ఎక్కువ సైజు ఉన్నట్లయితే అది యూరిన్లో పడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ మధ్య సైజు 5 to 10 mm ఏవైతే స్టోన్స్ ఉన్నాయో వాటికి కొంతమందిలో ప్రొసీజర్ అవసరం పడుతుంది, అంటే యూరిట్రోస్కోపిక్గా స్టోన్ తీయాల్సిన అవసరం పడుతుంది, కొంతమందిలో వాటికి అవే జారిపోయే అవకాశం ఉంటుంది. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, వాళ్ళకి ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఉందా, ఇతర కారణాలు ఏమున్నాయి అనేది చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఇందాక మనం కిడ్నీకి సంబంధించి అనేక సమస్యల్ని, కిడ్నీకి వచ్చే వ్యాధులకు సంబంధించి మనం మాట్లాడాం. ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకునే ముందుగా హైడ్రేషన్కి సంబంధించి చెప్పండి, అసలు ఎంత నీరు తాగాలి? ఓకే, సో ఈ హైడ్రేషన్కి సంబంధించి చాలామందికి రకరకాల అపోహలు, కన్ఫ్యూజన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. నార్మల్ స్టాండర్డ్ రూల్ అంటే మనము జనరల్గా చూసినట్లయితే 8 glasses ఆఫ్ వాటర్ అంటారు, అది సుమారుగా 2.5 liters ఆఫ్ వాటర్ పర్ డే, అది స్టాండర్డ్ రికమెండేషన్ ఫర్ జనరల్ పాపులేషన్ అని చెప్పచ్చు. అయితే మనది ట్రాపికల్ కంట్రీ, అంటే ఇలాంటి కంట్రీలో మన దగ్గర వేడి ఎక్కువ ఉండటం వల్ల శరీరం నుంచి ఇన్సెన్సిబుల్ లాసెస్, అది ఊపిరితిత్తుల నుంచి కావచ్చు వైల్ బ్రీదింగ్, ఆర్ స్కిన్ నుంచి కావచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్, చాలా వాటర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కేవలం ఒక రూల్ లాగా 2.5 liters అని కాకుండా మనము ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం, మనం కిడ్నీ పేషెంట్స్ గురించి మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఒక నార్మల్ పర్సన్, ఏమీ మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, ఫిజికల్ యాక్టివిటీస్ మినిమల్, అంటే రొటీన్ డెస్క్ జాబ్ చేసుకునే టైప్ పీపుల్లో 8 glasses 2.5 liters ఈజ్ ఎ ఫెయిర్లీ ఇనఫ్ కౌంట్. బట్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న పేషెంట్స్, స్పోర్ట్స్ లాగా కావచ్చు, లేదా యువర్ జాబ్ రిక్వైర్స్, అంటే మార్కెటింగ్ పీపుల్ అలాంటి వాళ్ళు, హీట్లో తిరిగే వాళ్ళకి వాళ్ళ వాటర్ రిక్వైర్మెంట్ డ్రామాటిక్గా పెరుగుతుంది. అంటే యావరేజ్గా స్కిన్ లాసెస్ ఆఫ్ వాటర్ అనేది హీట్, ట్రాపికల్ కంట్రీస్, అగైన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇంక్లూడింగ్ హ్యూమిడిటీ ఎంత ఉందనేది. అంటే కొన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళ స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు హీట్ ప్లేసెస్ అలోన్. సో వీళ్ళందరికీ యావరేజ్గా ఎక్సెస్ ఆఫ్ వాటర్, అంటే ఫర్ ఎవ్రీ 1-2 hours హీట్లో స్పెండ్ చేసిన దానికి అరౌండ్ 1 to 1.5 liters ఎక్సెస్ వాటర్ అవసరం పడవచ్చు. సో ఈ వాటర్ రిక్వైర్మెంట్ అనేది స్టేజ్ నుంచి స్టేజ్కి మారుతుంది, వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మారుతుంది. బట్ యావరేజ్గా 2-2.5 liters ఫర్ హీట్ ఎక్స్పోజ్ కాని వాళ్ళలో అది చెప్పవచ్చు. సమ్మర్లో పర్టికులర్లీ వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ రూల్ అనేది మనం ఏదైతే చెప్పుకున్నామో అందరికీ అని కాదు, కిడ్నీ పేషెంట్స్లో కొంత మార్పు ఉండే అవకాశం ఉంది.
కిడ్నీ స్టేజెస్ 1 to 4 అంటే కిడ్నీ డిసీజ్ని స్టేజ్ 1 to 5 CKDగా చెప్తాము. 1 to 4 స్టేజెస్లో వాళ్ళు మీకు వచ్చిన కిడ్నీ సమస్య కనుక డయాబెటీస్ వల్ల కానీ లేదా కిడ్నీ ఫిల్టర్స్ గ్లోమరులార్ డిసీజెస్ వల్ల కానీ వచ్చినట్లయితే యూజువల్గా ఇలాంటి వాళ్ళలో శరీరంలో వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో కాళ్ళ వాపులు రావటము, ముఖం వాపు రావటము, శరీరంలో వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో వాటర్ పెంచాల్సిన అవసరం లేదు సమ్మర్లో. వాళ్ళకి యూజువల్గా ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ 800,000 ml or 1500 ml అలా. సో వాళ్ళు అదే రూల్ పాటించాలి. వెరాజ్ కిడ్నీ డిసీజ్ కనుక స్టోన్ డిసీజ్ వల్ల కానీ అలాంటి ఇంటర్స్టిషియల్ డిసీజెస్ అంటాం, అంటే ఇది ప్రాబ్లం ఫిల్టర్స్లో కాదు, మిగతా ఏరియా ఆఫ్ టిష్యూలు, ఇలాంటి వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ సమ్మర్ హీట్ వల్ల కొంచెం పెరిగే అవకాశమే ఉంటుంది. సో అండ్ స్టేజ్ 5D డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కామన్గా వెయిట్ గెయిన్ చెక్ చేసుకుంటుంటారు. ఆ వెయిట్ గెయిన్ ప్రకారము వాళ్ళు వాటర్ రిక్వైర్మెంట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళంతా కూడా ఇలాంటి వేడి వాతావరణంలో సాధారణంగా వాళ్ళు తీసుకునే నీరు కంటే ఎక్కువగా తీసుకోవాలా? ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఓన్లీ మంచినీళ్ళు తాగండి అని అంటే పాపం వాళ్ళు కూడా ఎంతకంత తాగుతారు మంచినీళ్ళు? ఏ జ్యూస్ ఫామ్ గానో లేదంటే మజ్జిగ ఇలాంటివి కూడా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎస్. సో వాటర్, మీరు చెప్పినట్టుగా ఎక్కువ మోతాదులో కేవలం వాటర్ కాదు, వాటర్తో పాటు వాళ్ళకి ఎలక్ట్రోలైట్ రిప్లేస్మెంట్ కూడా ఉండాలి సమ్మర్ సీజన్స్లో. సింపుల్ హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయండి దీనికోసము. అంటే ఎలక్ట్రోలైట్ రిప్లేస్మెంట్ అంటే స్పోర్ట్ డ్రింక్సే తీసుకోవాలని లేదు. సింపుల్గా నిమ్మకాయలు, తేనె, స్మాల్ అమౌంట్ ఆఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ అలాంగ్ విత్ వాటర్, ఇది ఒక 1 లీటర్ వాటర్లో కలుపుకున్నట్లయితే దట్ ప్రొవైడ్స్ ఏ వెరీ గుడ్ రీప్లేస్మెంట్ సొల్యూషన్. అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, మ్యారథానర్స్, ఇలాంటి వాళ్ళందరికీ దిస్ కైండ్ ఆఫ్ ఎ సింపుల్ హోమ్ మేడ్ సొల్యూషన్ విల్ రిప్లెనిష్ ఎవ్రీథింగ్. పర్టిక్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళలో కామన్ ప్రాబ్లం మీరు చెప్పినట్లుగా తగినంత వాటర్, తగినంత ఎలక్ట్రోలైట్ రీప్లేస్మెంట్ చేయకపోవడం. వాటర్ అనే అవగాహన అందరూ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ తాగేస్తారు, బట్ బాడీలోకి ఎలక్ట్రోలైట్స్ వెళ్ళవు. అది కొన్ని డేంజరస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, అగైన్ ఇది నార్మల్ పీపుల్ గురించి, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పేషెంట్స్ విత్ కిడ్నీ డిసీజ్. స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, లెమన్ అండ్ హనీ, ఇవి దిస్ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ హైడ్రేషన్. ఇట్స్ ఎ హోమ్ మేడ్ సొల్యూషన్ ఫర్ బెస్ట్ హైడ్రేషన్. కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళకి డీహైడ్రేషన్కి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళకి తెలుస్తాయి అంటారు? ఓకే, డీహైడ్రేషన్ జరిగినట్లయితే శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గటము, బీపీ తగ్గటము, దానివల్ల గిడ్డినెస్ అంటే కూర్చున్నప్పుడు బాగానే ఉన్నారు, నించోగానే తల తిరిగినట్లు అనిపించటము, వర్టిగో అనిపించటము, టాకికార్డియా అంటాము, అంటే వాళ్ళ పల్స్ రేట్ సివియర్గా పెరిగిపోవటము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు వాళ్ళకి హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అనేవి ఆ లేటర్ స్టేజెస్ ఆఫ్ డిసీజ్. అర్లీ స్టేజెస్లో కేవలం డిహైడ్రేషన్కి గిడ్డినెస్, తల తిరిగినట్లు అనిపించటము, డ్రై మౌత్, బాగా దాహం అవ్వటము, ఎక్సెసివ్ స్వెటింగ్ అండ్ టెకికార్డియా, పల్స్ పెరిగిపోవటము, గుండె దడ అనిపించటము, ఇవి లక్షణాలు కనపడే అవకాశం ఉంది. అంటే ఈ అధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ టెంపరేచర్స్ మనం చూస్తూ ఉంటాం, అంటే ఫ్లక్చువేషన్స్ కూడా చూస్తాం టెంపరేచర్స్లో. ఇవి కిడ్నీల మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయా? ఏమైనా ఒత్తిడి గురి చేస్తాయా? ఎలా ఉంటుందంటారు ఈ సమ్మర్ అంతా కూడా? ఎస్, డెఫినెట్గా శరీరంలో మిగతా అవయవాల కంటే కిడ్నీస్లో వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ. సో కిడ్నీస్కి కంపల్సరీ యాడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, అంటే శరీరంలో తగినంత వాటర్ కంటెంట్ ఉండటం అనేది కిడ్నీస్కి చాలా ముఖ్యమైన విషయం. సో సింపుల్ టెస్ట్ అండి, మీరు యూరిన్ డార్క్గా పాస్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. యూరిన్ లైట్ ఎల్లోలో కనపడాలి, గోల్డెన్ ఎల్లో కలర్లో యూరిన్ ఉన్నట్లయితే మీ హైడ్రేషన్ బెస్ట్గా ఉందని అర్థం. ఇందాక అడిగిన ప్రశ్నకి అది కూడా ఒక సమాధానంగా చెప్పొచ్చు. అంటే ఎంత వాటర్ నాకు సరిపోతుంది అనేది. ఒక నార్మల్ పర్సన్కి యూరిన్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉన్నట్లయితే యు ఆర్ టేకింగ్ అడిక్వేట్ వాటర్. థర్స్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్ గైడ్. దాహం అనేది మనకి తగినంత వాటర్ తీసుకోమని కరెక్ట్గా చెప్తుందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కలర్ అనేది, యూరిన్ కలర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ దాంతో సంబంధం లేకుండా, దాని మీద అవేర్నెస్ లేకుండా, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగాలి అని కాకుండా, మనిషి ఇన్ని నీళ్లు తాగాలి, వాళ్ళ వయసుకు తగ్గట్టుగా, వాళ్ళ ఎత్తుకు తగ్గట్టుగా, వాళ్ళ వెయిట్కి తగ్గట్టుగా, ఇలా అనేక రకాలుగా అనేక మంది చెప్తూ ఉండటంతో వాటిని ఫాలో అయ్యి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు.
అవి ఫాలో అవ్వాలా, లేదంటే ఏది ఫాలో అయ్యి వాళ్ళ దాహానికి తగ్గట్టుగా తాగాలా, ఏంటి అసలు? రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అమ్మా. అంటే ప్రాక్టికల్ పబ్లిక్కి అర్థం చేసుకునే విధంగా ఉండాలంటే రెండే ఫ్యాక్టర్స్. ఒకటి దాహం. ఇఫ్ యు ఆర్ థర్స్టీ డెఫినెట్గా వాటర్ ఇంటేక్ ఉండాలి. థర్స్ట్ లేకుండా వాటర్ ఇంటేక్ అనేది ఇట్ ఈస్ నాట్ నెససరీ. రెండవది యూరిన్ కలర్. ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. యూరిన్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండటము అండ్ థర్స్ట్ ఉండటం, ఇవి రెండు జనరల్ గైడ్. బట్ ఇది అగైన్ మనము నార్మల్ పాపులేషన్ గురించి చెప్తున్నాం. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ సమస్యలు ఉన్న పేషెంట్స్లో దాహం లేకపోయినా మనం వాళ్ళని 2.5 to 3 లీటర్స్ వాటర్ తీసుకోమని చెప్తాం. అలాగే ఏడీపీకేడి అంటే సిస్టిక్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో కూడా వాటర్ తీసుకోమని చెప్తాం. ఇవి రెండు ఎందుకంటే మనము ఈ డిసీజెస్లో స్పెసిఫిక్గా మనకి వాళ్ళకి యూరిన్లో నార్మల్ కంటే ఇందాక చెప్పుకున్నాం ఎక్కువ కాల్షియం లాస్ అవుతుంది. సో వాళ్ళు దాన్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసం వాళ్ళు ఎక్సెస్ వాటర్ అంటే దాహం లేకపోయినా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అగైన్ వాటర్ ఇంటేక్లో కూడా ఇంకొక కామన్ సమస్య, చాలామంది పేషెంట్స్ మాకు చెప్తుంటారు, పొద్దున్నే లేచి 1 లీటర్ వాటర్ తాగుతాను డాక్టర్ గారు అని. సో కిడ్నీ డిసీజెస్కి సంబంధించి దానివల్ల అడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఆ వాటర్ వెళ్ళిపోతుంది. మీరు పొద్దున్నే 1 లీటర్ వాటర్ తాగి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 4 గంటల వరకు వాటర్ తీసుకోకపోతే యు ఆర్ ఎట్ స్టిల్ సేమ్ రిస్క్ ఆఫ్ స్టోన్ డిసీజ్. సో వాటర్ అనేది డిస్ట్రిబ్యూటెడ్గా అంటే ఎవ్రీ 2 hours 3 hoursకి స్మాల్ క్వాంటిటీ తీసుకోవటము, థర్స్ట్ ప్రకారము యూరిన్ కలర్ ప్రకారము వాటర్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఎలక్ట్రాల్కి సంబంధించి వాటిని ఎలా వీళ్ళు మెయింటైన్ చేయాలి, అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి కిడ్నీ రోగులకు సంబంధించి? ఎలక్ట్రోలైట్స్ శరీరంలో ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, కాల్షియం. ఈ 3 అత్యంత ముఖ్యమైన లవణాలు అంటే సాల్ట్స్గా మన బాడీలో చెప్పవచ్చు. ఈ సాల్ట్స్ని తగిన మోతాదులో మెయింటైన్ చేయటం అనేది కిడ్నీకి సంబంధించిన మెయిన్ ఫంక్షన్. ఫార్చునేట్లీ కిడ్నీ డ్యామేజ్ జరిగినంత మాత్రాన ఈ ఎలక్ట్రోలైట్స్ పైకి కిందకి ఇమ్మీడియట్గా జరుగుతాయని కాదు. కిడ్నీ డిసీజ్ కొంత ప్రోగ్రెస్ అయ్యేంత వరకు ఎలక్ట్రోలైట్స్ స్టేబుల్గానే ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైనది సోడియం. ఇది ఎర్లీ స్టేజెస్, ఈవెన్ కిడ్నీ జబ్బు డయాగ్నోజ్ అయిన ఎర్లీ స్టేజెస్లో కానీ లేదా కిడ్నీ జబ్బు లేకుండా కేవలం హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లో కానీ సాల్ట్ రిస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల మనము ఈ కిడ్నీకి సంబంధించిన ఫర్దర్ సమస్యల్ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పొటాషియంకి సంబంధించిన జాగ్రత్తలు అనేవి ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతనే అవసరం పడుతుంది. అదర్వైజ్ నార్మల్ పేషెంట్లో పొటాషియంకి సంబంధించి పెద్ద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా కొబ్బరి నీళ్ళు, బనానాస్ అవన్నీ హై సోర్సెస్ ఆఫ్ పొటాషియంగా చెప్పొచ్చు. అలాగే లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ మీ డాక్టర్ సూచనల మేరకే తీసుకోవాలి. కొంతమందిలో పొటాషియం లో ఉండొచ్చు, బట్ ఎక్కువ మందిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో ఆ కారణంగా వాళ్ళు దాని ప్రకారము డాక్టర్ సూచనల మేరకే తగినంత పొటాషియం తీసుకోవాల్సి. రైట్. ఇందాక మా కాలర్ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. అశోక్ గారు, హలో, వినిపిస్తుందండి? చెప్పండి సార్. మేడం చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సరే, కిడ్నీలో నాకు 13 mm స్టోన్ ఉంది సార్. ఇది డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఆయన ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇందాక కూడా అదే డిస్కస్ చేస్తున్నాం సార్. యూజువల్లీ చిన్న స్టోన్స్ అంటే 5 mm అంతకంటే చిన్న సైజులో ఉన్న స్టోన్స్ అనేవి యూరిన్లో పాస్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంది. 5 to 10 mm స్టోన్స్ కొంతమందిలో పాస్ ఆఫ్ అవ్వచ్చు, కొంతమందిలో అవ్వకపోవచ్చు. 13 mm స్టోన్కి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది యూజువల్గా. కేవలం ఇది సర్జరీ అని కాదు, ఎక్కడ ఉంది స్టోన్, యూరిటర్లో ఉందా, పెల్విస్లో ఉందా, ఎక్కడ ఉందనేది కూడా దీనికి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. మీరు యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు స్టోన్ సైజుని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇదివరకు రోజుల్లో లాగా కాకుండా ఈ రోజుల్లో RIRS అని URSL అని చాలా సేఫ్ సర్జరీస్ వితౌట్ కటింగ్ ద స్కిన్ యూరిథ్రాలోంచే వెళ్ళి అంటే యూరిన్ వచ్చే దారిలోంచే వెళ్ళి చిన్న ట్యూబ్స్తో ఈజీగా స్టోన్ మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు యూరాలజిస్ట్ని కలిసి వారి నిర్ణయం ప్రకారము యూ షుడ్ అండర్గో ద సర్జరీ. అలా స్టోన్ని వదిలేసినట్లయితే ఓవర్ ఇయర్స్ అది పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కిడ్నీలో డ్యామేజ్ కూడా ఫర్దర్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, కిడ్నీ వ్యాధులు అనేవి కుటుంబంలో ఉంటే రావచ్చు అని, వస్తుందంటారా? ఫ్యామిలీలో ఒకరికి ఎవరికైనా ఉంది అని అంటే ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, కొన్ని సమస్యలు 50% ఇన్హెరిటెన్స్ అంటే తల్లిదండ్రుల్లో ఉన్నట్లయితే పిల్లల్లో వచ్చే అవకాశము 50% ఉంటుంది.
అవి జెనెటిక్ డిజార్డర్స్. కొన్ని టెండెన్సీస్ అంటే వాళ్ళకి ఆ వ్యాధి వచ్చే టెండెన్సీ అనేది ఇన్హెరిట్ అవుతుంది, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉండొచ్చు. వాళ్ళు బెటర్ హైడ్రేషన్, బెటర్ హెల్దీ లైఫ్ స్టైల్, లో సాల్ట్ డైట్ ఇలాంటి వాడటం వల్ల, ఇప్పుడు స్టోన్ సమస్య ఉంటే ఫ్యామిలీలో ఉంటే అందరికీ రావాలని లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్గా ఉన్నట్లయితే వాళ్ళ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద స్టోన్ ఆర్ లోయర్. సో సింపుల్ మాటల్లో కేవలము జన్యులే కాదండి, కేవలం జీన్సే కాదు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం జన్యుపరంగా వచ్చిన రిస్క్ తల్లిదండ్రుల నుంచి ఏమి చేయలేము, బట్ ఫ్యామిలీలో వచ్చే ఆ రిస్క్ని మనము మన అలవాట్ల ద్వారా, మన హైజీనిక్ హ్యాబిట్స్, మన హెల్దీ హ్యాబిట్స్ ద్వారా వాటిని ఆ రిస్క్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, గోపాల్ గారు. మేడం, నేను డాక్టర్ గారు మాట్లాడాలి ఒకసారి. డాక్టర్ నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చినాయని ఒకటి చెప్పారు. అయితే ఒకటి మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పటికీ అందులో 9 mm ఒక స్టోన్ ఉందని చెప్పారు. దాన్ని 2 ప్లేస్లో చేస్తే ఒక దగ్గర 7 mm అన్నారు, ఒక దగ్గర 9 mm అని చెప్పారు. ఆ తర్వాత నిమ్స్ లో చూపిస్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయాలన్నారు. ఎంఆర్ఐ స్కాన్ లో చూసి స్టోన్ ఏం లేదు అని అంటున్నారు. అయితే ఆ 2 రిపోర్ట్లో వచ్చినాయి కరెక్ట్ కాదంటారా? అసలు ఎట్లా అంటారు అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గాల్ బ్లాడర్కి సంబంధించిన స్టోన్స్కి కిడ్నీ సిస్టమ్స్కి సంబంధం లేదు. గాల్ బ్లాడర్ అనేది అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, అంటే అది లివర్కి సంబంధించిన ఒక అవయవం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒబేసిటీ ఉందా, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా, సింగిల్ స్టోన్ ఉన్నాయా. యూజువల్గా స్టోన్కి డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండే కాదు, మీరు చెప్పినట్లు ఎంఆర్ఐ అనేది బెటర్ ఇన్వెస్టిగేషన్. ఎంఆర్సిపి, ఎంఆర్ఐస్లో బెటర్గా కిడ్నీ గాల్ బ్లాడర్ స్టోన్స్ని అసెస్ చేస్తారు. గాల్ బ్లాడర్లో కనుక స్టోన్ లేదు, ట్రీట్మెంట్ అవసరం లేదు అని మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎంఆర్ఐ చూసి చెప్పినట్లయితే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని దీని గురించి మీ సమస్యను కన్సిడర్ చేస్తే బెటర్. ఇది కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కాదు సార్. క్రియాటిన్కి సంబంధించి కూడా మీరు ఇందాక 1-2 సార్లు ప్రస్తావించారు. అసలు ఏంటి ఈ క్రియాటిన్, ఆ లెవెల్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఓకే, సో క్రియాటినిన్ గురించి కూడా పబ్లిక్లో చాలా అపోహలు, చాలా రాంగ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. పబ్లిక్ అందరూ క్రియాటినిన్ ఈక్వేట్ చేసేస్తారు. అంటే కిడ్నీ జబ్బు ఉందంటే క్రియాటినిన్ పెరిగింది అంతే అని. క్రియాటినిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే నార్మల్ మజిల్ ప్రోటీన్. అదొక టాక్సిన్గా చెప్పొచ్చు. అంటే మజిల్ నుంచి తయారయ్యే ఒక క్రియాటినిన్గా తయారై అది క్రియాటిన్గా మారుతుంది. ఆ క్రియాటిన్ అనేది నార్మల్గా యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. అయితే ఈ క్రియాటినిన్ పెరగటానికి గల కారణాలు ఏంటంటే కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గినట్లయితే క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ క్రియాటినిన్ అనేది మారడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అంటే కొంతమందికి మజిల్ మాస్ తగ్గిపోవటం వల్ల కూడా క్రియాటినిన్ టెంపరీగా తగ్గవచ్చు. అది ఒక టాక్సిన్ మార్కర్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ మాత్రమే. డాక్టర్ గారు క్రియాటినిన్కి ఏమన్నా మందు ఇవ్వండి అని అంటారు. క్రియాటినిన్కి మందు కాదు, మనకు కావాల్సింది కిడ్నీ ఫంక్షన్ మెయింటైన్. కిడ్నీ కోసం మందులు కావాలి, కిడ్నీ ఫంక్షన్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం మందులు కావాలి. క్రియాటినిన్ అనేది జస్ట్ ఎ టెస్ట్. సింపుల్ మాటల్లో అది శరీరంలో తయారయ్యే ఒక ఇంపార్టెంట్ టాక్సిన్. ఆ టాక్సిన్ లెవెల్ ప్రకారం మనము కిడ్నీ ఫంక్షన్ని అసెస్ చేయడానికి వాడుతున్నాం. సో కిడ్నీ ఫంక్షన్ని క్రియాటినిన్తో ఈక్వేట్ చేయకూడదు. డయాలసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ కదా వీళ్ళకి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో. అసలు ఏంటి డయాలసిస్, ఏంటి, ఏ విధంగా చేస్తారు, ఎంతవరకు సేఫ్, కాంప్లికేషన్స్ ఏంటి? ఓకే, సో ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా కిడ్నీ డిసీజెస్ అనేది 5 స్టేజెస్గా చెప్పవచ్చు. స్టేజ్ 1, 2, 3, 4, 5. ఎర్లీ స్టేజెస్లో కిడ్నీ డిసీజ్ అనేది కేవలం మెడిసిన్స్తో, అంటే స్టేజ్ 5 అండ్ స్టేజ్ 4 వరకు మనము మెడిసిన్స్తోనే మేనేజ్ చేస్తాం. ఒకసారి స్టేజ్ 5 అంటే కిడ్నీ డ్యామేజ్ కనుక కంప్లీట్గా డ్యామేజ్ అయినట్లయితే వాళ్ళకి రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, అంటే కిడ్నీ ఫంక్షన్ చేయట్లేదు కాబట్టి ఆ ఫంక్షన్ని మనము ఆర్టిఫిషియల్గా చేయాల్సిన అవకాశం ఉంది. ఐదర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే కొత్త కిడ్నీ తెచ్చి శరీరంలో పెట్టడము, ఆర్ డయాలసిస్, కిడ్నీ చేసే పని మెషిన్తో చేయించడం. ఈ డయాలసిస్ కూడా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి హీమోడయాలసిస్, ఒకటి పెరిటోనియల్ డయాలసిస్. బట్ బేసిక్గా కామనెస్ట్ మన దేశంలో అవైలబుల్ ఉన్నది హీమోడయాలసిస్. హీమోడయాలసిస్లో శరీరంలో ఉన్న బ్లడ్ తీసి మెషిన్లో ప్యూరిఫై చేసి వెనక్కి ఇస్తారు. సో మనం ఎలాగైతే ఎవ్రీ 2-3 డేస్ కన్నా కనీసం మినిమం ఇల్లు క్లీన్ చేసుకోవాలో అలాగే రక్తాన్ని కూడా క్లీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కిడ్నీస్ ఆ పని చేయలేకపోతున్నాయి కాబట్టి మెషిన్ ఆ పని 2 డేస్కి ఒకసారి బ్లడ్ని, టాక్సిన్స్ని క్లియర్ చేసేసి
ఎక్సెస్ వాటర్ క్లీన్ చేస్తుంది. అంటే ఇల్లు క్లీన్ చేసినట్లుగా రక్తాన్ని అంతా క్లీన్ చేసి మళ్ళీ ప్లెయిన్గా తీసుకొస్తుంది. బట్ ఏమవుతుంది, నెక్స్ట్ 24-48 అవర్స్లో ఇప్పుడు మన శరీరము కదులుతోంది, మజిల్స్ కదులుతున్నాయి, హార్ట్ బీట్ అవుతోంది, జీర్ణం అవుతోంది, టాక్సిన్స్ జనరేట్ అవుతూనే ఉంటాయండి. సో టాక్సిన్స్ జనరేట్ అనేవి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం. సో ఇట్స్ ఎ రిపీటెడ్ క్లీనింగ్ ప్రాసెస్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎవరికైతే కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయో వాళ్ళకి రిపీటెడ్ డయాలసిస్ వల్ల బ్లడ్ని మనం ఎప్పటికప్పుడు టాక్సిన్స్ నుంచి క్లియర్ చేసి పేషెంట్ హెల్తీగా ఉండే అవకాశం ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలంటే ఎవరు చేయాలి అసలు? ఎందుకు ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అంత అవసరం అంటారా? యా, ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా కిడ్నీ జబ్బులు దే ఆర్ నోటోరియస్లీ సైలెంట్. అంటే జబ్బు చాలా తీవ్రంగా వెళ్ళేంత వరకు అసలు కిడ్నీ గురించి డయాగ్నోజ్ అవ్వకపోవచ్చు. సో అందుకోసమని హై రిస్క్ పాపులేషన్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్సివ్ పాపులేషన్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంకుల్స్, ఆంట్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు, ఎవరిలో అయినా డయాలసిస్ అవసరమయ్యేంత కిడ్నీ డిసీజ్ కానీ లేదా ఎనీ టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ కానీ, యూరిన్లో ప్రోటీన్ లీక్ అలాంటి కారణాల వల్ల కానీ, సిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ అంటే జన్యుపరంగా వచ్చే జబ్బులు కొన్ని, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా తప్పకుండా కిడ్నీ స్క్రీన్ చేయించుకోవాలండి. డయాబెటిక్ అండ్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ముఖ్యంగా ప్రతి సంవత్సరము మినిమం కిడ్నీ స్క్రీన్ చేయించుకోవాలి. జబ్బు కనుక డయాగ్నోజ్ అయినట్లయితే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్టింగ్ పెరుగుతుంది. ఎవ్రీ 3 months కూడా వాళ్ళు టెస్ట్ చేసుకొని దాని ప్రకారము మెడిసిన్స్తో, ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో జబ్బుని కంట్రోల్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. జబ్బు ప్రోగ్రెస్ అయ్యి కిడ్నీలో సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేసుకోవడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అంటే ఈ కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఏమన్నా మార్పులు చేయాలంటారా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎస్, కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు అగైన్ ఇది స్టేజ్కి మల్టిపుల్ పేషెంట్స్లో డిఫర్ అవుతుంది. బట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా 3 ఆరోగ్య సూత్రాలు చెప్తాం. అంటే ఆహారం గురించి సూత్రాలు చెప్తాం. ఫస్ట్ థింగ్ ఈజ్ సాల్ట్ అండి. సాల్ట్ ఈజ్ కాల్డ్ ఎ వైట్ పాయిజన్. సాల్ట్ ఎక్సెస్గా యూజ్ చేసే వాళ్ళలో కేవలము బీపీ పెరగటము అలాంటివే కాకుండా కిడ్నీ డ్యామేజ్ కూడా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు అంటే కాళ్ళ వాపులు రావడం ఇలాంటివి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సింది కన్జంప్షన్ ఆఫ్ మీట్. అంటే నాన్ వెజిటేరియన్ డైట్ని కంప్లీట్గా జీరో చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఎర్లీ స్టేజెస్లో. బట్ రెడ్ మీట్ కానీ ఆర్గాన్ మీట్స్ అంటే కొంతమంది లివర్ అలాంటివి తినే అవకాశం, ఆర్గాన్ మీట్స్ తీసుకుంటారు, అవి అడ్వైజబుల్ కాదు అలాంటి వాళ్ళలో. మూడవది హై పొటాషియం డైట్. అగైన్ ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పేషెంట్కి మార్పు అయ్యే అవకాశం ఉంది. హై పొటాషియం డైట్ ఎవరైతే తీసుకుంటారో అంటే బనానాస్, కోకోనట్ వాటర్ కానీ లేదా ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో హై పొటాషియం ఉంటుంది. సో వాళ్ళు అటువంటి డైట్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ మందిలో. అగైన్ పేషెంట్కి వేరే అవకాశం. ఈ 3 ఇంపార్టెంట్ ఆరోగ్య జాగ్రత్తలుగా చెప్పవచ్చు. కాళ్ళలో వాపు వచ్చింది అంటే ఏ స్టేజ్లో ఉన్నట్టు వాళ్ళు అనుకోవాలి కిడ్నీకి సంబంధించి? అంటే కాళ్ళలో వాపు వచ్చిందంటే సాధారణంగా ఈ బీపీ వల్ల వచ్చిందో లేదంటే షుగర్ వ్యాధితో వస్తుందేమో అని చెప్పేసి కాస్త నెగ్లెక్ట్ చేస్తారు మన వాళ్ళు. ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పలానా వ్యాధి ఉందేమో అని చెప్పేసి ముందుగా జాగ్రత్త పడరు. ఆ తర్వాతే క్యూర్ కోసమే వెళ్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఆ ఏ స్టేజ్లో ఉంటే కాళ్ళల్లో వాపు అనేది వస్తుంది? సో కాళ్ళల్లో వాపు రావటము అనేది ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిందనే దానికి సంకేతం. అయితే ఈ కిడ్నీ డిసీజ్లు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2 విధాలుగా ఉంటాయి. ఒకటి కిడ్నీ ఫిల్టర్స్, గ్లోమెరులస్కి సంబంధించిన లక్షణాలు. ఇవి యూజువల్గా షుగర్ పేషెంట్స్, కొన్ని టైప్స్ ఆఫ్ గ్లోమెరులర్ డిసీజెస్ అంటే జెనెటిక్ డిసీజెస్లో కానీ లేదా బీపీకి సంబంధించిన పేషెంట్స్లో కానీ ఈ గ్లోమెరులస్ ఫిల్టర్ ఎఫెక్ట్ అవుతుంది ముందర. ఫిల్టర్ ఎవరిలో అయితే ముందర ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి కాళ్ళవాపులు ఎర్లీగా కనపడతాయి. అలా కాకుండా స్టోన్ డిసీజెస్ కానీ ఇంటర్స్టిషియల్ డిసీజెస్ అంటే కొన్ని ఎండమిక్ నెఫ్రోపతీస్ అలాంటి వాళ్ళలో ఆ కాళ్ళవాపులు అనేది లేట్ స్టేజ్లో సిమ్టమ్ కావచ్చు. సో కేవలం కాళ్ళవాపులే కిడ్నీ జబ్బు అని కాదండి. కాళ్ళవాపులు ఉండటము, నాక్చురియా అంటే యూజువల్గా నార్మల్ పీపుల్ పర్టికులర్లీ యంగ్ పీపుల్ రాత్రి పడుకున్నాక మేబీ ఒక్కసారి యూరిన్ పాస్ చేయడానికి లేస్తారేమో, లేదంటే ఉండదు. అలా కాకుండా రాత్రి పలుమార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. లేదా ఫ్రీక్వెన్సీ అంటే ఎవ్రీ 2-3 గంటలకి యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా నీరసము, దిస్ ఇస్ బికాజ్ రక్తలేమి ఉంటుంది వాళ్ళకి, ఎనీమియా రక్తం తక్కువ ఉండటం, దానివల్ల నీరసం. యంగ్ పీపుల్లో బీపీ 35 ఏళ్ల లోపే బీపీ వచ్చేయటం, ఇవన్నీ కూడా కిడ్నీకి సంబంధించిన లక్షణాలే.
అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటారు? ఎలాంటి జీవనశైలి ఉంటే వీళ్ళు కాస్త సేఫ్ జోన్లో ఉంటారు? ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లకు వెళ్తారు, లేదా ఈ స్ట్రెస్ని తట్టుకోలేక వచ్చే బీపీతో వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లకు వెళ్ళొచ్చు. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఈ వ్యాధికి వాళ్ళు గురి కాకుండా కాస్తైనా సేఫ్ జోన్లో ఉండొచ్చు? ఒక 3-4 ఇంపార్టెంట్ మెసేజ్ నేను టేక్ హోమ్గా చెప్తానండి ఈ విషయంలో. ఫస్ట్ థింగ్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డైటరీ లైఫ్ స్టైల్. ఈ జంక్ ఫుడ్స్, ఎక్సెస్ సాల్ట్, ఎక్సెస్ షుగరీ ఫుడ్స్, ఇవన్నీ దే ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. ఇందాక చెప్పాను వైట్ పాయిజన్స్ అని, షుగర్ అండ్ సాల్ట్, అవి ఎంత తగ్గించుకుంటే ఆ ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఆప్షన్. సెకండ్ థింగ్ ఈజ్ ఒబేసిటీ, ఊబకాయం ఉండటము, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవి 2 ముఖ్యమైనవి. మూడో థింగ్ ఈజ్ అడిక్వేట్ హైడ్రేషన్. మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ టుడే, తగినంతగా వాటర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. 4వది పెయిన్ కిల్లర్స్. మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోలేదు, ఆ డిస్కషన్ రాలేదు కాబట్టి. ఇష్టం వచ్చినట్లు పెయిన్ కిల్లర్స్, పర్టికులర్లీ ఈ రోజుల్లో ఈ మోకాళ్ళ సమస్యలు అవి పెరిగిపోవడం వల్ల చాలామంది పెయిన్ కిల్లర్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్సెస్గా తీసుకోవడం, ఇది అవాయిడ్ చేయాల్సి ఉంది. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా మీ డాక్టర్ని కిడ్నీ టెస్ట్ చేయించుకోమని, పరీక్షించుకోమని చెప్పాలి. ఈ 4 జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి కిడ్నీస్ సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్లకు అధికంగా మందులు తీసుకోవడం కూడా ముప్పే అంటారు. ఎస్, పెయిన్ కిల్లర్స్, అన్డాక్యుమెంటెడ్ ఆర్ అన్సూపర్వైజ్డ్ యాంటీబయోటిక్స్. కొంతమంది ఇష్టం వచ్చినట్లు యాంటీబయోటిక్స్ కూడా తీసుకుంటుంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్కి ఏదో యాంటీబయోటిక్ ఒకప్పుడు రాశారు, సో నేను అదే ఫాలో అవుతాను. సో యాంటీబయోటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం అనేది మన దేశంలో చాలా పెద్ద సమస్య. అది కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.